హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెజీ ప్యారడైజ్. ఐ యామ్ గజ్వల్లి సాయి సాహితి. ఈరోజు ముంబై స్పెషల్ పావ్ బాజీ. ఇప్పుడు నేను చూపించబోయే ప్రాసెస్ అయితే హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఫాలో అవుతాయి అండ్ కొన్ని ప్లేసెస్లో స్ట్రీట్ స్టైల్ కూడా ఇలానే ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, అథెంటిక్ టేస్ట్తో పావ్ బాజీ రెసిపీ చూద్దాం రండి. లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ అయితే బంగాళదుంప, పచ్చి బఠానీ, కాలీఫ్లవర్, క్యారెట్ అండ్ క్యాప్సికమ్ని ఉడికించుకోవాలి. సో దానికోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్టెడ్ బటర్ యాడ్ చేసుకొని బాగా మెల్ట్ అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో 1.5 కప్పు బంగాళదుంప ముక్కలు, 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు కాలీఫ్లవర్ని యాడ్ చేసుకొని 1 నిమిషం బటర్లో సాటే చేసుకోవాలి. నేను ఫ్రోజన్ పచ్చి బఠానీ వాడుతున్నాను, అందుకే వీటితో పాటు వేయలేదు. మీరు గనక నార్మల్ పచ్చి బఠానీ యూస్ చేస్తున్నట్లు అయితే 6 గంటల ముందు నీళ్ళల్లో నానబెట్టుకొని వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలని గుర్తుంచుకోండి. ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మరొక నిమిషం అలా వేగనివ్వండి. మీరు నార్మల్గా అయినా ఉడికించుకోవచ్చు, బట్ నేను ఫాస్ట్గా అయిపోతుందనేసి ప్రెషర్ కుక్కర్ని యూస్ చేశాను. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ మునిగే అన్ని నీరు యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి విజిల్ పెట్టి 3 లేదా 4 విజిల్స్ రానివ్వాలి. మీడియం ఫ్లేమ్ మీద ఈ ప్రాసెస్ని చేసుకోండి. ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత విజిల్ తీసి మూత తీసి చూసాము అంటే వెజ్జెస్ ఈ విధంగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు లైట్గా పైన మ్యాష్ చేసుకున్న తర్వాత పచ్చి బఠానీలు కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా మ్యాష్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీలు తీసుకోవాలి. సో ఇక్కడ కనిపిస్తున్న విధంగా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకొని బాగా మెల్ట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసి ఉంచుకున్న 1 ఉల్లిపాయ యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న 1 పచ్చిమిర్చి కూడా వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని 50% వరకు కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసి ఉంచుకున్న 1 టొమాటో, సన్నగా చాప్ చేసి ఉంచుకున్న 1 చిన్న క్యాప్సికమ్ యాడ్ చేసుకొని బాగా వేగనివ్వాలి. సో ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్లుగా కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ బటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని బటర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్ మిశ్రమం యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ బటర్ యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పావ్ బాజీ మసాలా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇక్కడ ఆ క్లిప్ మిస్ అయింది, ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఫర్ దట్. ఇప్పుడు ఒక్కసారి బాగా మ్యాష్ చేసుకోవాలి, సో దట్ టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు కొద్దిగా చాప్ చేసి ఉంచుకున్న కొత్తిమీర, 1 టీ స్పూన్ బటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఆ బటర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఫైనల్గా 1/2 టీ స్పూన్ బటర్ యాడ్ చేసుకొని మరొక్కసారి కలుపుకున్నాము అంటే మనకి బాజీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసి స్టవ్ మీద 1 తవా పెట్టుకొని హీట్ అవ్వనివ్వండి. తర్వాత 1 టీ స్పూన్ బటర్ యాడ్ చేసుకొని మెల్ట్ అవ్వటం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో చాప్ చేసి ఉంచుకున్న కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న బాజీ యాడ్ చేసుకొని ఈ విధంగా బటర్లో కొంచెం సాటే అవ్వనివ్వండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పావ్ బాజీ మసాలా యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం కలిపేసి తవా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోండి. పావ్ బాజీ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం బటర్ ఎక్కువగానే పడుతుంది. నాలానే మీరు కూడా సాల్టెడ్ బటర్ యూస్ చేస్తున్నట్లు అయితే ఉప్పు చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మధ్యలోకి కట్ చేసి ఉంచుకున్న పావ్స్ని తవా మీద ప్లేస్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా లో ఫ్లేమ్ మీద ఉంచుకొని రోస్ట్ చేసుకోండి. మనకి ఈ పావ్స్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్లో ఉంటాయి. ఇన్ కేస్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా చేసి చూపిస్తాను. జస్ట్ 1 నిమిషం అలా రోస్ట్ అయిన తర్వాత పైనుంచి 1/2 టీ స్పూన్ అంత బటర్ని స్ప్రెడ్ చేసుకొని సెకండ్ సైడ్కి ఫ్లిప్ చేసుకోండి.
సెకండ్ సైడ్ జస్ట్ 30 సెకండ్స్ రోస్ట్ అవ్వనిచ్చాము అంటే సరిపోతుంది. తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి పావు కూడా రెడీ అయిపోతుంది. ఇంకేముంది, వేడి వేడిగా లెమన్ అండ్ ఆనియన్తో పావ్ బాజీని ఎంజాయ్ చేయటమే. రెసిపీ నచ్చింది కదా, అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. Please do watch, like, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.